నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. శని భగవానుడు వక్రమం తొలగి కుంభరాశిలో సక్రమ మార్గములో ముందుకి పయనిస్తున్నాడు. 2024 నవంబర్ నెల 15వ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు కుంభరాశిలో శని భగవానుడు వక్రం తొలుగుతున్నాడు. ఈ రకంగా వక్రం తొలగినటువంటి శని ఇదే కుంభరాశిలో 2025 మార్చి 29వ తారీఖు శనివారం రాత్రి 9 గంటల వరకు ప్రయాణం చేస్తాడు. ఆ తర్వాత ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు. మరి వక్రం తొలగినటువంటి శని భగవానుడు సక్రమ మార్గంలో ఈ కుంభరాశిలో 4.5 నెలల పాటు ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక 2024 నవంబర్ 15 నుండి 2025 మార్చి 29 వరకు ఈ 4 నెలల కాలంలో కుంభరాశిలో సక్రమ మార్గంలో శని పయనించేటువంటి రోజులలో 12 రాశుల వారికి శని ఇచ్చేటువంటి యోగములు కానీ ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. కుంభరాశి వారికి ఈ శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలగించుకుని సక్రమంగా ప్రయాణం చేయడం వల్ల శని యోగం వల్ల జన్మశని దోషం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అవి అనుకూలంగా ఉంటాయా ప్రతికూలంగా ఉంటాయా అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ కుంభరాశి వారికి జన్మరాశ్యాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో అనగా కుంభరాశిలోనే ప్రయాణం చేస్తున్నాడు. ఈయన 2024 నవంబర్ 15వ తారీఖు నుండి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో జన్మరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనగా ఆలోచిస్తే కంప్లీట్గా వీరు అనగా పూర్తిగా ప్రతికూల ఫలితాలని ఏలినాటి శని దోషం జన్మరాశిలో శని దోషాన్ని వీరు పొందాల్సి ఉంటుంది. సోమరితనంతో అనగా బద్ధకంతో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించలేక ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. అసందర్భపు మాటలు మాట్లాడడం వల్ల జనాలతో అభిప్రాయ భేదాలు రావడానికి లేకపోతే ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. అశుభ్రత వల్ల కొన్ని వీరు అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. సమయానుకూలంగా నిద్ర ఆహారము లాంటి కార్యక్రమాలకు దూరం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా పనులు వాయిదా పడతాయి. పనులు కొన్ని చేయలేక పనులను మధ్యలో వదిలివేయడం, అర్ధాంతరంగా ఆ పని ఆగిపోవడం, ఆటంకం ఏర్పడడం లాంటి కార్యక్రమాలకు అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కుటుంబంలో కానీ బయట కానీ సమాజంలో కానీ వీరికి పూర్తిగా ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి, పెండింగ్ అవుతూ ఉంటాయి. ఈ కారణం చేత వీరు మనశ్శాంతిని కోల్పోయేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి ఆర్థిక సమస్యలు ఒకవైపు అనారోగ్య సమస్యలు ఒకవైపు, జనాలతో మనస్పర్ధలు ఒకవైపు, ఇలా పలు రకాలుగా జన్మశని దోషం నుంచి ఈ కుంభరాశి వారు పూర్తిగా ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం ఈ 4.5 నెలల కాలంలో కుంభరాశి వారికి ఉంటుంది. మరి ఈ కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ జన్మశని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందంటే, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. అవకాశం లేని వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి శనివారం రోజు వెళ్ళి అక్కడ స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. అది కూడా అవకాశం లేని వారు లక్ష్మీనరసింహస్వామి ఆలయం కానీ అందుబాటులో ఉంటే అక్కడ స్వామివారికి అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. ఈ 3 దేవాలయాల్లో ఏ స్వామికి దగ్గరికైనా వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అక్కడ అందుబాటులో ఉన్న పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల శనివారం రోజు మీ చేతులారా పేదవారికి ఆహార పానీయాలు అందించడం వల్ల ఈ జన్మశని దోషం నుంచి బయటపడి మీరు అనుకూల ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలగి సక్రంగా ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 నెలల కాలంలో అనగా నవంబర్ 15 నుంచి 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4 నెలల కాలంలో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు లేకపోతే ప్రతికూల ఫలితాలు ఏమున్నాయా అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి శని భగవానుడు కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల అది ఈ శని భగవానుడికి అనగా వృషభ రాశి వారికి భాగ్య దశమాది కావడం వల్ల ఇప్పుడు దశమ భావం అనేటువంటి భాగ్యరాశిలో ఇప్పుడు దశమ భావమైనటువంటి కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల అది దశమ
భావం కావడం వల్ల ఈ వృషభ రాశి వారికి 50% మాత్రమే శని యోగాలు అనగా శని వల్ల వచ్చేటువంటి లాభాలు అనుకూలతలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భాగ్య దశమాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు దశమ భావంలో కుంభరాశిలో ప్రయాణిస్తున్నాడు కనుక వీరికి ప్రతికూల ఫలితాలు 50%, అనుకూల ఫలితాలు 50% అనగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది వృషభ రాశి వారికి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్యంగా పని భారము, శ్రమ, అధిక ఒత్తిడి ఇది అధికం కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగపరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయాణాల్లో చిన్న చిన్న ఆటంకాలు కానీ లేకపోతే కాస్త ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని అడ్డంకులను తొలగించుకొని వీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని మాత్రం అంతిమంగా పూర్తి చేస్తారు. ఆ పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ప్రతికూల వాతావరణం అనగా కాలాల్లో వచ్చేటువంటి మార్పుల వల్ల కానీ లేకపోతే అతి వర్షాల వల్ల కానీ లేకపోతే వర్షం లేకపోవడం వల్ల కానీ ఇతరత్ర ఆ పంటలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆటంకాల వల్ల కానీ వీరు ఎక్కువ శ్రమపడి తక్కువ ఫలితాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనగా వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి రైతులకు కానీ వ్యవసాయ కార్మికులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ 50% మాత్రమే శని యోగం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక కార్మిక, కర్షక, శ్రామిక జీవులందరికీ కూడా 50% సుఫలితాలు ఉంటుంది. వీరందరికీ కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ఆ కష్టానికి తగిన ఫలితం మాత్రము వీరు అనుకున్నంతగా కాకుండా 50% మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. ఇక పనివారితో కాస్త ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అనగా మనం పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానీ లేకపోతే కుటుంబంలో కానీ మన కింద పనిచేసేటువంటి పనివారి వల్ల ఆ పనివారు సక్రమంగా సమయానికి రాకపోవడం, లేకపోతే వారు ఎక్కువగా సెలవులు తీసుకోవడం, ఆ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టడం, లేకపోతే పని సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు, ఈ విధంగా పనివారితోటి 50% మాత్రమే వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మరి ఈ పూజలు, దీక్షలు చేసేవారు కూడా వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు సక్రమంగా చేయకుండా కాస్త ఇబ్బందులను ఎదుర్కోవడం, లేకపోతే అనారోగ్య సూచనలు, తద్వారా వీరు అతి కష్టం మీద వారు అనుకున్నటువంటి దీక్షలు కానీ తీర్థయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ కష్టం మీద పూర్తి చేసుకున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి ఈ రకంగా వృషభ రాశి వారికి దశమ భావంలో కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల 50% మాత్రమే సుఫలితాలు, 50% మాత్రమే ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కనుక తప్పనిసరిగా వీరందరూ కూడా పరమేశ్వరునికి పూజలు నిర్వర్తించడం, అలాగే ఆంజనేయ స్వామిని శనివారం రోజు దర్శించుకోవడం, సుందరకాండ పారాయణం చేయడం, ఆంజనేయ స్వామికి తమలపాకులు పూజ లాంటిది నిర్వర్తించడం, లేకపోతే పరమేశ్వరుని యొక్క శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించడం, ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.